హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నా యొక్క వయసు 58 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకా డ్యూటీ చేయాలనుకుంటున్నాను. పెన్షన్ కాంట్రిబ్యూషన్లో నాకు కొన్ని వీడియో చూశాను, దానిలో జీరో కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. సో దాని గురించి వివరించండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ లాగిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత కూడా మనము డ్యూటీ చేయొచ్చు, కానీ పెన్షన్ కాంట్రిబ్యూషన్లో పెన్షన్ మనకు జీరో అనేది చూపిస్తుంది. గతంలో కూడా మీకు దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా కూడా కొన్ని మన కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మనం ఇక్కడ పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ అయితే ఈ ఈపీఎఫ్ మెంబర్ది కనిపిస్తుంది. 1,74,000 పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. ఆల్రెడీ గతంలో పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేసుకుని ఉన్నారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఇది. సో ఇప్పుడు ముందుగా వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఇక్కడ చూపిస్తాను. సర్వీస్ హిస్టరీ అంటే వీరు ఎన్ని సంవత్సరాలు డ్యూటీ చేశారు, టోటల్ సర్వీస్ ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టోటల్ సర్వీస్ అయితే కనిపిస్తుంది. సుమారుగా 20 ఇయర్స్ సర్వీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 19 ఇయర్స్ 5 మంత్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వీరికి సంబంధించిన పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంటుంది, ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత డ్యూటీ చేయవచ్చా లేదా, చేస్తే మరి ఏ విధంగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లెక్కిస్తారు అనేది. సో ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎంప్లాయీకి 60 ఇయర్స్ అయితే ఉన్నాయి, అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నారు. చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు పెన్షన్ షేర్లో జీరో కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. అలానే ఈపీఎస్ వేజెస్లో కూడా మనకు జీరో కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్టే, ఓకేనా. ఎందుకంటే 58 ఇయర్స్ తర్వాత కూడా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి. సో డ్యూటీ చేస్తున్నట్లయితే మరి పెన్షన్ షేర్ అమౌంట్ ఎక్కడ జమ చేస్తారు అంటే ఎంప్లాయర్ షేర్లోన జమ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ షేరు మరియు ఎంప్లాయర్ షేరు రెండు కూడా 1,800 రూపాయలు ఇక్కడ పే చేయడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి పే చేస్తున్నారు అంటే మనం ఒకసారి ఇయర్ చేంజ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇయర్ చేంజ్ చేసాము. ఇయర్ చేంజ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అన్నిట్లలో కూడా పిఎఫ్ మరియు పెన్షన్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎక్కడ వరకు పే చేశారు అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ కాలం చూసినట్లయితే లాస్ట్ మనకు డిసెంబర్లో అయితే పే చేయడం జరిగింది 23. సో ఇక్కడ మీరు చూడండి, డిసెంబర్ ముందు వరకు ఇక్కడ ఎంప్లాయర్ షేర్లో 550 రూపీస్ అనేది పే చేయడం జరిగింది, ఓకేనా. డిసెంబర్ తర్వాత మీరు చూస్తే అంటే జనవరి నుంచి చూస్తే ఎంప్లాయర్ షేర్లోన ఎంప్లాయీ షేర్లోన రెండింటిలో కూడా 1,800 రూపీస్ పే చేశారు. ఎంప్లాయర్ షేర్లో ఏ విధంగా పే చేశారు అంటే ఈ పెన్షన్ షేర్ చూస్తే నెక్స్ట్ మంత్ నుండి జనవరి నుండి చూస్తే ఇక్కడ జీరో అని కనిపిస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత పెన్షన్ షేర్లో మనకు పెన్షన్ పే చేయరు కాబట్టి ఈ అమౌంట్ని ఎంప్లాయర్ షేర్లో పే చేయడం జరుగుతుంది. సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సో ముందు నెల వరకు 550 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ డిసెంబర్ తర్వాత చూస్తే ఇక్కడ 1,800 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఎలాగంటే ఈ పెన్షన్ అమౌంట్ని దీంట్లో జమ చేసి మనకు పే చేస్తున్నారు. సో ఇది అయితే డేటా కరెక్టే. అలానే మీలో ఎవరైనా 58 ఇయర్స్ నియర్ బై ఉన్నా లేదంటే 57లో ఉండి డ్యూటీ చేస్తున్నా ఒకసారి మీ యొక్క పెన్షన్ కాంట్రిబ్యూషను పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఒకసారి చూడండి. మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేస్తారో అది కూడా చూడండి. కొందరు ఏంటంటే 5-6 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని ఉండరు, లేదా ప్రీవియస్ సంబంధించిన కంపెనీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండరు. అలా ఉన్నప్పుడు మంత్లీ పెన్షన్ అప్లై చేయాలంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఇన్సఫిషియెంట్ సర్వీస్ అనేసి. అలానే కొందరికి 58 ఇయర్స్ తర్వాత మనము స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నప్పుడు రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా కూడా 58 ఇయర్స్ బిఫోరే మనము అప్లై చేసుకోవాలి. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు మంత్లీ పెన్షన్ అనేది అప్లై చేసుకోవడము, మంత్లీ పెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇది తప్పనిసరిగా మీరు చూడండి. కొందరు ఏంటంటే జస్ట్ ఉద్యోగం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎప్పుడు కూడా పిఎఫ్ అడ్వాన్స్ అనేది విత్డ్రా చేయరు. అలా ఉన్నా కూడా మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. కనీసం 1 ఇయర్కి ఒక్కసారైనా ఒక 5,000 10,000 అడ్వాన్స్ పిఎఫ్ని మీరు అప్లై చేసుకొని చూడండి. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం కానీ, ఏదైనా నేమ్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, ఇంకా వేరే ఏదైనా కాంట్రిబ్యూషన్స్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా తెలుస్తుంది. మీరు డ్యూటీలోనే ఉంటారు కాబట్టి కంపెనీ కూడా మీకు సపోర్ట్గా ఉండి కరెక్షన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కొందరు 30 ఇయర్స్ 25 ఇయర్స్ డ్యూటీ చేస్తూ ఉంటారు,
ఎప్పుడు కూడా అడ్వాన్స్ పిఎఫ్ తీసుకోరు. వన్స్ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత తెలుస్తుంది దాంట్లో కాంట్రిబ్యూషన్ మిస్ మ్యాచ్ ఉంది, నేమ్ మిస్ మ్యాచ్ ఉందని. అప్పుడు కరెక్ట్ చేసుకోవడం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.